నమస్తే, వెల్కమ్ టు లియో ప్రైమ్ టైమ్ డిబేట్. అయితే సాక్షి ఛానల్ కావచ్చు, వైసీపీ నేతలు కావచ్చు, ఈరోజు పిన్నెల్లి సోదరులకి సంఘీభావం తెలియజేస్తున్నారు. అదే కాకుండా ఆ పార్టీ అధ్యక్షుడైనటువంటి ఒక జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఒక ట్వీట్ అయితే వేశారు. అసలు ఏంటి ఆ ట్వీట్ ఏంటి అనే దాని మీద మన డిబేట్ ఈరోజు. అయితే దీని గురించి ఈరోజు మనతో పాటు పార్టిసిపేట్ చేస్తున్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు, అదేవిధంగా సీనియర్ జర్నలిస్ట్ కనకదుర్గ వడ్లమణి గారు. సార్ నమస్తే. నమస్కారం. నమస్తే అండి. సత్యమూర్తి గారు, పిన్నెల్లి సోదరులు ఏ రాష్ట్రానికి స్వతంత్రం తీసుకొచ్చారు, లేదా ఏ దేశానికి స్వతంత్రం తీసుకొచ్చారు, వాస్తవానికి వాళ్ళకి సంఘీభావం తెలియజేస్తానికి కారణాలు ఏంటి, జగన్ కూడా ట్వీట్ వేశాడంటే ఏంటి కారణం, మరి ఇదే సంఘీభావం వైఎస్ వివేకానంద రెడ్డి గారి యొక్క హత్య జరిగినప్పుడు జరిగిందా, ఇదే ట్వీట్లు అనేది జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు వేశారా అంటే ఏం చెప్తారు? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి నేరాలు చేసిన వాళ్ళని సపోర్ట్ చేస్తాడు అనేది ఎస్టాబ్లిష్ అయిపోయిన ఫ్యాక్ట్. నేరం చెయ్యని వ్యక్తులు ఎవరన్నా మీలాంటి వాళ్ళు, నాలాంటి వాళ్ళు, కనకదుర్గ గారు లాంటి వాళ్ళు ఎవరన్నా కనపడితే ఆయనకి చిరాకు. నేరం చేసిన వాడిని ఫుల్గా సపోర్ట్ చేయటం, ఆ నేరాన్ని వెనకేసుకురావటం జగన్మోహన్ రెడ్డి ఆయన వ్యక్తిగతంగా ఆయన పార్టీలో పెట్టుకున్న ప్రధానమైన నియమం. నేరం చేసిన ప్రతి వాడిని సపోర్ట్ చేస్తాడు. ఈ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కానీ, ఆయన సోదరుడు పిన్నెల్లి వెంకటరామరెడ్డి కానీ, వీళ్ళు ఎటువంటి నేరాలు చేశారో మొత్తం మీకు నాకే కాకుండా ప్రపంచం మొత్తం తెలుసు. మాచర్ల నియోజకవర్గం అయితే అల్లాడిపోయింది, మామూలుగా కాదు. అసలు అక్కడ ప్రజల సాధారణ జీవన పరిస్థితులు కూడా అల్లకల్లోలమైనాయి వీళ్ళిద్దరు ఈ బ్రదర్స్ చేసిన చర్యలతోటి. ఒకటి కాదు, రెండు కాదు, మొత్తం భారతీయ శిక్షా స్మృతిలో ఉన్న అన్ని నేరాలని చేశారు. ఇది చెప్పడానికి నాకేం మొహమాటం ఏం లేదు. మొత్తం అక్కడ ఉన్న ట్రైబల్ విలేజెస్లో వెళ్ళి అడిగితే వీళ్ళ దుష్కృత్యాలు పూసగుచ్చినట్టు చెప్తారు. ఒక్కటి రెండు కాదు. మీకు అసలు అక్కడ నేరం అనేది సర్వసాధారణం అయిపోయింది ఈ పిన్నెల్లి బ్రదర్స్కి. చాలామంది ఈ నేరాన్ని తట్టుకోలేక మాచర్లు వదిలిపెట్టి పారిపోయారు. ఈ నేరాలకి ఏం చేయాలో తెలియక పోలీసులు కూడా సపోర్ట్ చేసిన పరిస్థితి. అటువంటి దారుణమైన పరిస్థితుల్ని సృష్టించిన ఈ పిన్నెల్లి బ్రదర్స్కి ఇప్పటికీ మాచర్లలో ఉన్న స్థానిక పోలీస్ అధికారులు ఇప్పటికీ సహకరిస్తూనే ఉన్నారు. అంటే మరి డబ్బులకి ఆశపడి సహకరిస్తున్నారా, ప్రాణాలకి భయపడి సహకరిస్తున్నారా, లేదు మరి వీళ్ళు ఏమన్నా ఉద్యోగాల్లో పెట్టించారా అర్హత లేకపోయినా, అందుకు కృతజ్ఞతా భావంతో సహకరిస్తున్నారా అర్థం కావట్లేదు. దాని మీద కూటమి ప్రభుత్వం ఇప్పుడు వాళ్ళైతే లొంగిపోయారు, కోర్టులో లొంగిపోయారు. ఒక అంకం ముగిసింది. ఇప్పుడు పోలీస్ శాఖని ప్రక్షాళన చేసుకోవాల్సిన అవసరం ఉంది. మొత్తం పల్నాడు జిల్లాలో ఇప్పటికీ చాలా, నిన్న నరసరావుపేట నియోజకవర్గంలో వైసీపీ రౌడీలు విశృంఖలంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల ఇళ్ల మీద రాళ్ల దాడులు చేశారు. నిన్న నేను చెప్తున్నది ఎప్పుడో లాంగ్ బ్యాక్ కాదు. అంటే పల్నాడు జిల్లా కేంద్రమైన నరసరావుపేటలో వైసీపీ మోకలు రెచ్చిపోయి తెలుగుదేశం వాళ్ళ ఇళ్ల మీద దాడులు చేస్తే ఇంకా పరిస్థితి ఎట్లా ఉందో ఊహించండి. పల్నాడు జిల్లాలో పరిస్థితి ఎట్లా ఉందో ఊహించండి. గురజాల నియోజకవర్గంలో ఇదే పరిస్థితి. అసలు మొత్తం అక్కడ వైసీపీ గూండాలందరూ తెగబడి తిరుగుతున్నారు, డైరెక్ట్గా కత్తులు పట్టుకొని తిరుగుతూ ఉన్నారు. మాచర్లలో ఇప్పటికీ అదే పరిస్థితి ఉన్నది. అంటే పల్నాడు జిల్లా మొత్తం కూడా
అసలు చాలా ఈ వైసీపీ గూండాల చేతుల్లో వణికిపోతూ ఉన్నాయి. జిల్లాలో ఉన్న అన్ని నియోజకవర్గాల్లో ఇదే పరిస్థితి. ఎందుకున్నది ఇటువంటి పరిస్థితి? ఎందుకున్నది? ఇప్పటికీ ఈరోజు పిన్నెల్లి బ్రదర్స్ వచ్చి కోర్టులో లొంగిపోతూ ఉంటే జగన్మోహన్ రెడ్డి పిలిపిస్తాడు, వెళ్ళి పిన్నెల్లి బ్రదర్స్కి మీరు అండగా నిలబడమని. అందరూ వచ్చి ఆఖరికి ఇప్పుడు ఆ విడుదల రజని వీళ్ళంటే ఏదో మంత్రులుగా పనిచేశారు, వాళ్ళు కూడా పోలీసుల్ని బెదిరిస్తే వాళ్ళని కూడా లోపలేయాలి, అది వేరే విషయం. కానీ ఏమి రాజకీయ అనుభవం కూడా లేని ఒక యాంకరు, టీవీ యాంకరు శ్యామల అధికార ప్రతినిధిగా వచ్చి పోలీసుల్ని బెదిరిస్తున్నది ఈ రోజున. ఇటువంటి దారుణమైన పరిస్థితులు ఉన్నాయి. నిజంగా పల్నాడు జిల్లా పోలీసులు మాత్రం వాళ్ళు చాలా, ఇప్పటికైనా కానీ వాళ్ళు చాలా స్ట్రింజెంట్ యాక్షన్ తీసుకోకపోతే, ఒకవైపు రాష్ట్రం మొత్తం పెట్టుబడులు వస్తూ ఉన్నాయి, కొత్త ఐటీ కంపెనీలు వస్తూ ఉన్నాయి, అమరావతి ఫుల్ స్వింగ్లో నిర్మాణం జరుగుతూ ఉన్నది, ఇంత అభివృద్ధి సంక్షేమం ఇవన్నీ జరుగుతూ ఉంటే మొత్తం పల్నాడు జిల్లాలో ఇంత విశృంఖలంగా ఆటవిక రాజ్యం ఉండటానికి వీల్లేదు. పోలీసులు మీరందరూ కూడా జాగ్రత్తగా, అంటే మీరు పరిస్థితిని మీరు జాగ్రత్తగా గమనించాలి. సుప్రీంకోర్టు ఈ పిన్నెల్లి బ్రదర్స్ విషయంలో సుప్రీంకోర్టు ఏం చెప్పిందో విన్నారు కదా. కేసు డైరీ అసలు ఈ నిందితులకి చేతులకు ఎట్లా వచ్చిందని అడిగారు. సాక్షాత్తు సుప్రీంకోర్టు, భారత అత్యున్నత న్యాయస్థానం అడిగింది. అంటే ఇప్పటికీ ఈ పిన్నెల్లి బ్రదర్స్ పోలీసుల్ని మేనేజ్ చేసుకుంటూ ఉన్నారు. ఈ మాట నేను అంటున్నాను అంటే నేను ఎంత బాధతో అంటున్నానో అర్థం చేసుకోండి. అంటే పోలీసుల్ని మేనేజ్ చేశాడనే నేను అంటే గౌరవపదంగా చెప్తూ ఉన్నా. నేను ఇక్కడ కొనేశాడా, లేకపోతే పోలీసులు లొంగిపోయారా, ఇంకా లొంగే ఉన్నారా? ఈ పదాలు, ఈ మాటలు వింటే పోలీసులకి ఎంత బాధ కలుగుతుందో నాకు తెలుసు. కానీ ఇటువంటి పదాలు వాడక తప్పట్లేదు. ఎందుకు అంటే నేను చెప్తున్నా కదా, నేను ఐఎమ్ గివింగ్ ఎగ్జాంపుల్స్. మీకు పల్నాడు జిల్లాలో ఇన్సిడెంట్ జరగని ప్రాంతం లేదు, ఇన్సిడెంట్ జరగని గ్రామం లేదు. పోలీసులు స్ట్రిక్ట్గా ఉండాల్సిన అవసరం ఉన్నది. ఎవరేమనుకుంటారని చూడొద్దు. శాంతి భద్రతలు కాపాడటమే మీ ఉద్యోగ ధర్మం. మీకు వేరే పనే ఉండదు. మిమ్మల్ని కూర్చోబెట్టి ఏమీ పరీక్షలు రాయమని పిల్లల్లాగా పరీక్షలకి రెడీ కావాల్సిన అవసరం లేదు. శాంతి భద్రతలు కాపాడటం మీ ధర్మం, మీ న్యాయం. మీరు చేయాల్సిన న్యాయం ప్రజలకు అందివ్వాల్సింది అదే మీరు. అందుకని మీరు పల్నాడు జిల్లా పోలీసులు మరి ముఖ్యంగా చాలా చాలా ఇదిగా ఉండాలి, చాలా అలర్ట్గా ఉండాలి. ఎటువంటి ప్రెషర్కి లొంగకుండా పని చేయాల్సిన అవసరం ఉంది. మీరు జగన్మోహన్ రెడ్డి టైంలో లాగా మీరు బానిస బతికే అవకాశం ఇప్పుడు లేదు, అవసరం లేదు. మీకు కూటమి ప్రభుత్వం మీకు స్వేచ్ఛనిచ్చింది, ఫ్రీ హ్యాండ్ ఇచ్చింది. నేరాలను అదుపు చేయటానికి మీకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చింది. ఆ విషయం గమనించి మీరు ప్రవర్తించాలి. ఈ జగన్మోహన్ రెడ్డి నేరస్తుల్ని డైరెక్ట్గా ఎంకరేజ్ చేసే ఈ జగన్మోహన్ రెడ్డి ఇంకా ఇప్పటికీ సుప్రీంకోర్టు దాకా వెళ్ళారు. సుప్రీంకోర్టు వాళ్ళు చెప్పారు మీరు లొంగిపోండి ఇమ్మీడియట్గా అని చెప్పి పిన్నెల్లి బ్రదర్స్కి చెప్పిన తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అదే ట్వీట్ పెడతాడు. తెలుగుదేశం వాళ్ళు కలిసి వాళ్ళు కొట్టుకుంటే మేమేం చేయాలంటాడు. మమ్మల్ని ఎందుకు అరెస్ట్ చేస్తున్నారంటాడు. అసలు ఈ జగన్మోహన్ రెడ్డికి ఏమన్నా అర్థం అవుతున్నదా? స్పృహలో ఉన్నాడా? రాష్ట్రంలో ఏం జరుగుతున్నది అనేది తెలుసా ఇతనికి? సుప్రీంకోర్టు చెప్పింది, సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలని మనం వక్రీకరించి ప్రచారం చేయకూడదు అన్న జ్ఞానం ఏదన్నా ఉందా? ఏమీ లేకపోతే మరి ఇతను పబ్లిక్ లైఫ్కి అర్హుడవుతాడా? సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలని వక్రీకరించి చెబుతూ ఉంటే ఈ న్యాయస్థానాలు చూస్తూ ఊరుకోవాల్సిందేనా? ఇప్పుడు చూడండి, మీరు చూడండి, ఇవాళ ఆయన పెట్టిన ట్వీట్ చూడండి, ఆయన పెట్టిన
ఫేస్బుక్లో ఆయన పెట్టిన పోస్ట్ చూడండి, ఆయన పేరు మీదే వచ్చింది. తెలుగుదేశం వాళ్ళు కొట్టుకొని వాళ్ళెవరో చనిపోతే మా వాళ్ళ మీద కేసు పెడుతున్నారంటాడేంటి? సుప్రీంకోర్టు ఏం చెప్పింది? సుప్రీంకోర్టు చెప్పింది ఏంటి? ఇచ్చిన ఆదేశం ఏంటి? నువ్వు మాట్లాడుతున్నది ఏంటి? ఇట్లా నేరస్తుల్ని సపోర్ట్ చేసుకుంటూ బహిరంగంగా, అంటే ఎంత బహిరంగంగా పచ్చిగా ఈ నేరస్తుల్ని సపోర్ట్ చేయటం చూస్తుంటే మాత్రం సభ్య సమాజం మాత్రం సిగ్గుతో తలదించుకుంటున్నది ఈ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న పనులకి. కనకదుర్గ గారు, మనం చూసుకుంటే వాస్తవానికి ఒక కేసు ఏమైనా నమోదు చేయొచ్చా అని చెప్పేసి ఒక చర్చ కూడా నడుస్తుంది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద. వాస్తవానికి ఇప్పుడు దాదాపు పిన్నెల్లి సోదరులపైన జంట హత్యల కేసులో గతంలోనే వాళ్ళు జైలుకి వెళ్ళారు, మళ్ళీ బయటకు వచ్చారు. ఇప్పుడు మళ్ళీ కోర్టు ఏదైతే సుప్రీంకోర్టు ఆదేశాలతో మళ్ళీ వాళ్ళు ఇప్పుడు లొంగిపోయారు. కానీ సుప్రీంకోర్టు ఆదేశాలతో లొంగిపోయిన తర్వాత కూడా దీని మీద ట్వీట్ చేస్తున్నాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అంటే ఖచ్చితంగా దీన్ని సుమోటోగా తీసుకొని కేసు ఏదైనా నమోదు చేయొచ్చా అని చెప్పి కొంత చర్చలు అయితే నడుస్తున్నాయి. అంటే దీని మీదే కాదు, జగన్మోహన్ రెడ్డి కావచ్చు, వైసీపీ నేతలు కావచ్చు, ఖచ్చితంగా న్యాయస్థానం పైన కావచ్చు, న్యాయమూర్తుల మీద కావచ్చు, ఎటువంటి గౌరవం లేకుండా వాళ్ళు చేస్తున్న ట్వీట్లు కావచ్చు, లేదా ఈరోజు నిరసన దీక్షలు కావచ్చు, ఇలాంటి ఏమంటే ఉద్రిక్తత లేపేటువంటి ఒక చర్యలు కావచ్చు, వీటి మీద నిజంగా ఈరోజు ఒక కేసు నమోదు చేసే అవకాశం ఎంతవరకు ఉంది, చేయాల్సిన అవసరం ఉందని చెప్పి చర్చలు జరుగుతున్నాయి. మీరేమంటారు? ఖచ్చితంగా చేయాలండి. ఎందుకంటే మీకు గుర్తుంటే కనుక అయితే గతంలో కూడా తీర్పులు వచ్చినప్పుడు అతను ఎవరు సీనియర్ జర్నలిస్ట్ ఒక అతను ఉన్నాడు కదా సాక్షిలో, కొమ్మనేని అంటారు ఆయన్ని. ఆయన కూడా అంటే న్యాయస్థానాల మీద వాటి మీద కమెంట్స్ చేశాడు. ప్రతిసారి వైసీపీ వాళ్ళకి అదొక అలవాటు. మీరు కనుక చూసుకున్నారంటే గతంలో ఏ తీర్పు వచ్చినా వాళ్ళు వెంటనే మీరు అన్నట్టుగా న్యాయస్థానాలను కించపరిచినట్టుగానో లేదా తీర్పు మీద వీళ్ళ సొంత నిర్ణయాలు ప్రకటించడం చేస్తూ ఉంటారు. సాధారణంగా ఒక తీర్పు వెలువడ్డాక దాని మీద మాట్లాడే అర్హత ఎవరికి ఉండదు, అంటే మాట్లాడకూడదు, ఎందుకంటే న్యాయస్థానం సుప్రీం కాబట్టి. కానీ మీరు అన్నట్టుగా ఇవాళ సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చాక వాళ్ళని లొంగిపోమని చెప్పాక యాక్చువల్గా వాళ్ళు వెంటనే అరెస్ట్ చేయమని చెప్పింది సుప్రీంకోర్టు. వాళ్ళ అడ్వకేట్స్ అడిగారు మాకు 2 వారాల టైం కావాలని, దానికి కూడా కమెంట్ చేసే ఇచ్చింది సుప్రీంకోర్టు. ఆ టైం కూడా వెంటనే లొంగిపోవటానికి ఏమవుతుంది అన్నట్టుగా మాట్లాడి సరే అడిగారు కాబట్టి ఇస్తున్నాం అంది తప్ప సుప్రీంకోర్టు ఇవ్వాల 15 రోజుల టైము. సో ఇచ్చాక వాళ్ళంతటా వాళ్ళు ఇప్పుడు లొంగిపోవాలి, నో అదర్ గో ఫర్ దెమ్. ఇవాళ లొంగిపోకపోతే ఇంకా మళ్ళీ అదొక కేసు అవుతుంది, బలవంతంగా వాళ్ళని తీసుకెళ్ళటం ఇవంతా జరుగుతాయి. కాబట్టి వాళ్ళు అన్ని రకాలుగా అంటే బహుశా న్యాయ నిపుణులతో చర్చించే ఉంటారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి చేతిలో చాలామంది లాయర్లు ఉంటారు, న్యాయ అధికారులు ఉంటారు. ఆయనకి ఎలహంకలో పెట్టుకున్నదే వాళ్ళని కదా. సో వాళ్ళందరితోటి చర్చించి తర్జన భర్జనలు అయ్యాక ఈ పని చేస్తుంటారు. ఇంకా మీరు వెళ్ళి తీరాలి, మీరు లొంగిపోవాలి అన్నప్పుడు వీళ్ళు దాన్ని ఒక పెద్ద ఇష్యూ చేయాలనుకున్నారు. అంటే వీళ్ళకి అది అలవాటు కదా, ఒక జగన్మోహన్ రెడ్డి వస్తూ ఉంటేనే ఇంతమందిని తీసుకొస్తారు. ఇవాళ పిన్నెల్లి సోదరులు ఆయనకు చాలా కావాల్సిన వాళ్ళు చెప్పాలంటే. మనకు గుర్తుంటే కనుక అయితే వాళ్ళు ఈవీఎం బద్దలు కొట్టినప్పుడు కూడా ఆయన పాప ఒక ప్రెస్ మీట్ పెట్టి బీపీ పెరిగితే చెయ్యరా పగలగొట్టరా అని అడిగాడు. నేను పగలగొట్టలేదని ఆయన చెప్తే ఈయన పాపం పని కట్టుకుని ప్రెస్ మీట్ పెట్టి పగలగొట్టాడని ఈయనే చెప్పాడు. తర్వాత మీకు తెలుసు అసలు పల్నాడులో ఏం జరిగింది, ముఖ్యంగా వీళ్ళు ఉండే చోట ఏం జరిగింది, అక్కడ ఎట్లా ఊళ్ళు ఖాళీ చేసి వెళ్ళిపోయారు తెలుగుదేశానికి సంబంధించిన వాళ్ళు, ఎంత అరాచకం సృష్టించారు వీళ్ళు అనేది అందరికీ తెలుసున్న విషయం. మళ్ళా కూటమి వచ్చాక వాళ్ళు వెనక్కి రావటం కూడా జరిగింది, ఆ కుటుంబాలంతా కూడా. మనం అది కూడా మాట్లాడుకున్నాం. అంటే అప్పటికిప్పటికి తేడా మాట్లాడా అంతే. అయితే ఇప్పుడు మీరు అన్నట్టుగా ఇవాళ ఒక పెద్ద దీన్ని ఒక ఇష్యూ చేసి ఏదో ఒక స్వాతంత్ర సమరయోధుల్ని తీసుకెళ్తూ ఉంటే జైలుకి, యాక్చువల్గా వీళ్ళు లొంగిపోవటానికి వెళ్తున్నారు, వాళ్ళేం తీసుకెళ్ళటాల పోలీసులు, కానీ వాళ్ళొక వాతావరణం సృష్టించాలని వాళ్ళు ట్రై చేశారు. అంటే అది కాక మేడం మనం చూసుకుంటే ఏదైతే పిన్నెల్లి సోదరుల్ని ఈరోజు వాళ్ళకే వాళ్ళు లొంగిపోతున్న టైంలో ఇప్పుడు ఏదైతే దీని జగన్మోహన్ రెడ్డి ట్వీట్ కూడా మనం చూసాం. వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి ట్వీట్ అనేది ఈ రోజు పెట్టకుండా ఎప్పుడైతే సుప్రీంకోర్టు 2 వారాల తర్వాత మీరు లొంగిపోవచ్చు అని చెప్పి ఉత్తర్వులు ఇచ్చిన రోజు ఎందుకని పెట్టలేదు? ఈ మధ్య గ్యాప్లో దాదాపు 12 రోజుల నుంచి 13 రోజులు ఉన్నాయి. ఈ రోజుల్లో ఎందుకు పెట్టకుండా ఈ రోజు లొంగిపోతున్న టైంలో పెడుతున్నాడు? అంటే దీన్ని హైలైట్ చేస్తానికేనా అంటే ఏం చెప్తారు? ఖచ్చితంగా ఇది హైలైట్ చేయడం ఒకటి, సింపతి గెయిన్ చేయడానికి ఒకటి, రెండు కూడా ఉండొచ్చు. ఎందుకంటే ఆ రోజు పెట్టుంటే దానికి విలువ ఉండదు.
ఇప్పుడు వాళ్ళు లొంగిపోవడానికి ఇవాళ వెళ్తున్నారు కాబట్టి చూసారా మీ తెలుగుదేశం కార్యకర్తలు కొట్టుకుని చచ్చిపోతే మధ్యలో వీళ్ళని అరెస్ట్ చేస్తున్నారు అని ప్రజల్లో ఒక నెగటివిటీని ప్రొజెక్ట్ చేయటం అంటే తెలుగుదేశం మీద. కానీ అది కుదిరే పని కాదు, ఎందుకంటే ఆల్రెడీ స్థానికంగా వాళ్ళు ఎలాంటి వాళ్ళో ప్రతి ఒక్కడికి తెలుసు. దాని గురించి ఎవడు కూడా మాట్లాడక్కర్ల. కొత్తగా ఇగో పిన్నెల్లి సోదరులు అంటే ఇలాగా వీళ్ళు ఇవి చేశారు అవి చేశారని మనమేం కితాబు ఇవ్వక్కర్లా, బికాజ్ ఆల్రెడీ లోకల్ పీపుల్ వాళ్ళు అనుభవించున్నారు. అయితే దీనికోసం ఇవాళ ఒక విడుదల రజని, లేదు ఒక శ్యామల, లేదు ఒక అంబటి రాంబాబు, వీళ్ళందరూ అదేదో పెద్ద ఒక ఎవనాలి వీళ్ళందరూ కలిపి కార్యకర్తలను తీసుకుని వాళ్ళ వెనకాల నడిచి వెళ్ళి అదేదో ఒక హంగామా చేద్దాం అనుకున్నారు. అందుకని విడుదల రజనీకి రాత్రి నుంచే అనుకుంటా హౌస్ అరెస్ట్ చేశారు. కనీసం కొంచెం ఈసారి పోలీసులు అలర్ట్గా పనిచేశారని నేను అనుకున్నాను ఈ విషయంలో. మిగతా విషయాలు అలర్ట్గానే ఉన్నారు, కాకపోతే వీళ్ళని వదిలేయకుండా కొంచెం తగు జాగ్రత్తలు ముందే తీసేసుకున్నారు. ఎందుకంటే వైసీపీ వాళ్ళు చేసే రచ్చ తెలుసు కాబట్టి ఎవరికి వాళ్ళకి. కానీ శ్యామల్ లాంటి వాళ్ళు అంటే ఎక్స్పెక్ట్ చేసి ఉండరు వస్తారని, కాబట్టి వాళ్ళు రెచ్చిపోయారు. మీరు అన్నట్టుగా అసలు ఇవాళ అటువంటి ట్వీట్ చేసినందుకు జగన్మోహన్ రెడ్డిని ఖచ్చితంగా కేసు పెట్టచ్చు. ఎందుకంటే ఒక ముఖ్యమంత్రిగా పనిచేసి ఒక ఎమ్మెల్యేగా ఉంటూ ఒక న్యాయస్థానాలు ఇచ్చిన తీర్పును, అది కూడా సుప్రీంకోర్టు అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పు మీద నువ్వు ఇవాళ ఒక ట్వీట్ చేసావంటే నువ్వు సుప్రీంకోర్టును నువ్వు వెక్కిరించినట్టే, సుప్రీంకోర్టు తీర్పును నువ్వు ఇది చేసినట్టే, అంటే ఇది సరైనది కాదు అని చెప్పినట్టే. కాబట్టి ఈ అంశం మీద ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి మీద కేసు పెట్టచ్చు, అందులో మనకేం సందేహం అక్కర్లే. ఎందుకంటే ఏవి జరగనట్టు, ఏదో ఇద్దరు వాళ్ళు కొట్టుకుని చచ్చిపోయినట్టు, అందులో పిన్నెల్లి సోదరులకు ఎటువంటి సంబంధం లేనట్టు చాలా తెలివిగా ట్వీట్ చేశాను అనుకుంటున్నాడు. కానీ ఈ విషయాన్ని తెలుగుదేశానికి సంబంధించిన వాళ్ళు చాలా సీరియస్గా తీసుకోవాలండి. ముఖ్యంగా ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళు కావచ్చు, లేదు ఆ లోకల్ ఎమ్మెల్యేలు కావచ్చు, ఎవరైనా సరే దీని మీద ఒక కేసు వేయిస్తే చాలా బాగుంటుంది, వేయించాలి కూడా. ఎందుకంటే ఇది చిన్న విషయం కాదు. అతను ఒక మామూలు సాధారణ వ్యక్తి కాదు కదా జగన్మోహన్ రెడ్డి, ఒక మాజీ ముఖ్యమంత్రి, ఒక ఎమ్మెల్యే, ఇప్పుడు ఇన్ని కేసుల్లో ఇరుక్కున్న ఒక గొప్ప వ్యక్తి కాబట్టి, అంటే ఒక వెంకటేశ్వర స్వామికి సంబంధించి, లేదు ఒక కల్తీ మద్యానికి సంబంధించి, వీటన్నింటిలో ఇరుక్కున్న ఒక పెద్ద మనిషి కాబట్టి ఖచ్చితంగా కేసు అయితే పెట్టాలి. అయితే సత్యమూర్తి గారు మనం చూసుకుంటే మీరు ఇందాకన్న మాట మాత్రం వాస్తవం. అది వాస్తవానికి మార్చలలో కావచ్చు, మార్చల పక్కన ఉన్నటువంటి కొన్ని గ్రామాల్లో మాట్లాడుకుంటున్నారు. అది మా దృష్టికి కూడా వచ్చింది. ఏంటంటే నిజంగానే పిన్నెల్లి సోదరులకి పోలీసు వాళ్ళు కావచ్చు వీళ్ళు సపోర్ట్ చేస్తున్నారంటే, నిజంగా అసలుకి 2 వారాలు గడువు ఇచ్చిన తర్వాత లొంగిపోయే టైంలో కూడా ఎందుకని వాళ్ళ మీద కనీసం కొంచెం కూడా దృష్టి పెట్టలేదని కావచ్చు. గతంలో ఎన్నో హత్యలు కావచ్చు, అరాచకాలు కావచ్చు, అవినీతి కావచ్చు నేను విన్నాను. మార్చల్ల సంబంధించినటువంటి దగ్గర నుంచి దాదాపు దుర్గి వరకు కూడా లారీ లాగేయట, ఏది ఎలక్షన్స్ కన్నా ముందు. కనీసం వాళ్ళు ఇంత పన్ను కడితేనే వాళ్ళని పంపించేవాళ్ళట. అలాగా దాదాపు ఇంకో పక్కన వచ్చేసరికి దాదాపు గుర్రజాల వరకు కూడా లారీలు ఉండేయని చెప్తున్నారు. అంటే ఇంత వసూలు అనేది విచ్చలవిడిగా జరుగుతున్నా సరే ఆ రోజు ఉన్నటువంటి ఒక పోలీసులు ఏమనలేకపోయారు, కొంతమంది జర్నలిస్టులు కొనేసేసారు. ఇలా ఎంతో జరుగుతూ వస్తున్నాయి. కానీ ఇప్పుడు ఈరోజు లొంగిపోవడంతోనే కథ ముగిసిందా అనుకోవాలా, లేదంటే మటుకు మళ్ళీ వీళ్ళు ఇంకేదైనా విషయంలో బయటకు వస్తే మళ్ళీ ఇంకేం జరుగుతుందని కూడా కొంత భయపడుతున్నారు. అసలు అంటే నిజంగా మీరు అన్నదైతే వాస్తవం. సో దీని మీద వాళ్ళు ఇప్పుడు లొంగిపోవడమే ఫైనల్ అయిపోయింది అనుకోవాలంటే ఏం చెప్తారు? అంటే లొంగిపోవటం ఫైనల్ కాదు, ఇక్కడ కేసు ఇంకా ముందరికి వెళ్ళాలి. ఇటువంటి కేసులు ఇంకా చాలా ఉన్నాయి, అవన్నీ కూడా బయటికి రావాలి. జగన్మోహన్ రెడ్డి ఏమనుకుంటాడో లేకపోతే శ్యామల ఏమనుకుంటుందో అని ఆలోచించద్దు పోలీసులు. మీరు మీ ధర్మం మీరు నిర్వర్తించాలి. అంటే మాచర్ల నియోజకవర్గమే కాకుండా పల్నాడు జిల్లా మొత్తం స్ప్రెడ్ అయి ఉన్న ఈ వైసీపీ సంస్కృతిని ఎదుర్కోవాల్సిన అవసరం అయితే ఉన్నది. ఇక్కడ ఒక నేరం కాదు, అన్ని రకాల నేరాలు చేస్తూనే ఉన్నారు ఈ పిన్నెల్లి బ్రదర్స్. ఈ పిన్నెల్లి బ్రదర్స్ చేస్తున్న ఈ నేరాలలో మరి పై స్థాయి వరకు ఏమన్నా వాటా ఉందా? ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు? మీకు వాటా లేకపోతే ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు అనేది ఇక్కడ ప్రధానమైన ప్రశ్న. మొత్తం 1 కాదు 2 కాదు, ఈ నేరాలన్నీ ఇవన్నీ చేస్తున్నట్టు వాళ్ళు ఒక మాచర్లని వాళ్ళు ఒక సామ్రాజ్యంలాగా ఏలుతున్నట్టు తెలిసిన తర్వాత కూడా
వాళ్ళకి ఇంత అండగా నిలబడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి అంటే దాని అర్థం ఏంటి అని ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. నేను ఇందాక నుంచి పోలీసుల గురించి చెప్తున్నాను కానీ మొత్తం సాధారణ ప్రజలు కూడా ఆలోచించాలి. వాళ్ళల్లో కూడా ఒక రకమైన చైతన్యం రావాలి. ఇటువంటి అప్రజాస్వామిక శక్తుల్ని వాళ్ళ వైపు నిలబడటం మీరు మామూలుగా చూడండి. మీరు ఈ పిన్నెల్లి బ్రదర్స్కి ఎప్పుడైతే పదవి పోయిందో, జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైతే దిగిపోయాడో ఆ రోజు నుంచి వీళ్ళ మీద ప్రజలకి చాలా అసహ్యం కలిగి, అంటే అసహ్యం మొదటి నుంచి ఉంది. ఆ అసహ్యాన్ని వీళ్ళ ముందర ఎగ్జిబిట్ చేయలేకపోయారు, ఇప్పుడు చేస్తూ ఉన్నారు. మీరు ఆ తేడా గమనించండి. అంటే వీళ్ళు ఎంత భయపెట్టారో చూడండి. ప్రజల మొత్తాన్ని భయపెట్టి భయకంపితులను చేశారు. అందువల్ల వాళ్ళు స్వేచ్ఛగా తమ అభిప్రాయాలను ఇప్పటివరకు చెప్పలేకపోయారు. ఏ రోజునైతే బ్యాలెట్ ద్వారా వాళ్ళ స్వాతంత్రాన్ని వాళ్ళు కొని తెచ్చుకున్నారో ఆ రోజు నుంచి పిన్నెల్లి బ్రదర్స్ అంటే మొత్తం నియోజకవర్గం మొత్తం అంతా కూడా అసలు వీళ్ళ పీడ విరగడైపోయింది అన్న సంతోషంలోనే ఉన్నారు. ఈ రోజున కోర్టులో లొంగిపోతాడు అంటే ఈ లొంగిపోయే కార్యక్రమానికి నిజంగా వాళ్ళందరూ ప్రజా ఆమోదం ఉన్న ఒక పెద్ద నాయకులు, పాపులర్ లీడర్లు అయితే మొత్తం పల్నాడు జిల్లా మొత్తం కదిలి రావాలి కదా. ఎవడొచ్చాడు మొత్తం వీళ్ళు అదేమంటే పోలీసులు అడ్డుకున్నారంటారు. పోలీసులు అడ్డుకున్నది ఎవరిని అడ్డుకున్నారు? ఎవరిని విడుదల రజని ఇంట్లో నుంచి రానివ్వలేదు, ఈ శ్యామలనే అక్కడ చూడటానికి పోనివ్వలేదు. ప్రజలు మొత్తం జగన్మోహన్ రెడ్డి పర్యటనకి జనం వస్తేనేమో పోలీసులు ఆపినా బ్యారికేడ్లు తోసుకొని వచ్చారని చెప్తావు కదా నువ్వే. మరి పిన్నెల్లి ప్రదర్శన చూడటానికి జనం తోసుకొని రాలేదే. అంబట్రాంబాబు బ్యారికేడ్లు దాటుకొని ఎందుకు రాలేదు? అంబట్రాంబాబు మరి అప్పుడు బ్యారికేడ్లు తోసుకుంటూ అంబట్రాంబాబు పక్కన ఒక అతను ఉంటాడు. అతను మరి బాడీగార్డ్గా పెట్టుకున్నాడో ఏంటో తెలీదు. అతను ఒక అడ్వకేట్ లాగా ఉంటాడు, అడ్వకేట్ కోట్ వేసుకొని ఉంటాడు. వాడి పేరు మనకెందుకు కానీ అతను మరి బాడీగార్డ్ ఏమో తెలీదు. అంబట్రాంబాబుకి బాడీగార్డ్ అనుకుంటా. మరి అంబట్రాంబాబే లావుగా ఉంటాడు బాడీగార్డ్ కన్నా. ఆ బాడీగార్డుని పెట్టుకొని వస్తుంటాడు. మరి ఇప్పుడు ఎందుకు రాలేదు? తోసుకుంటూ ఎందుకు రాలేదు? బాడీగార్డ్ సెలవు పెట్టినట్టున్నాడు. అంటే ఎంత దారుణం. మనం ఏదో కొంచెం లైటర్ వెయిన్లో మాట్లాడుకుంటుంటాం కానీ ఇంకా గత్యంతరం లేక లైటర్ వెయిన్లో మాట్లాడుకుంటుంటాం. జగన్మోహన్ రెడ్డి అమరావతి మీద పడి రోజు ఏడ్చినట్టు మనం ఏడుస్తూ మాట్లాడలేం కదా. అందుకోసం అని చెప్పి మనం కొంచెం లైటర్ వెయిన్లో మాట్లాడుకుంటాం కానీ ఇది చాలా సీరియస్ ఇష్యూ. ఈ పిన్నెల్లి బ్రదర్స్ది ఇంతటితోటి కథ అయిపోలేదు. నేను చెప్తున్న పాయింట్ అది. ఈ కథ ఇంతటితోటి అయిపోలేదు. వీళ్ళ మీద ఇప్పటివరకు జరిగిన అంటే ఉన్న అన్ని కేసులు కూడా వీటిని మొత్తం పక్కడబందీగా పోలీసులు పెట్టాలి. పోలీసులు పక్కడబందీగా పెట్టాలి, కేసులు పెట్టాలి అంటే ఇప్పుడు లోకల్గా ఎవరైతే ఉన్నారో ఆ పోలీసులు చేయలేరు, ఆ పోలీసులు చేసే అవకాశం లేదు. అందుకని చెప్పి ఈ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, పిన్నెల్లి వెంకటరామరెడ్డి మీద ఉన్న కేసులు ఇవన్నీ కూడా స్పెషల్ టాస్క్ ఫోర్స్ని పంపించాల్సిన అవసరం ఉంది. స్పెషల్ పోలీస్ ఫోర్స్ను పెట్టి ఈ కేసులన్నీ నమోదు చేయించాల్సిన అవసరం ఉన్నది. కంప్లైంట్ దారులు ఎవరైనా ఉంటే కూడా వాళ్ళు పబ్లిక్గా వచ్చి, అంటే మాచర్లో పెడితే ఎవరు రాలేరు, ఎందుకంటే వాళ్ళంటే ఇంకా భయం ఉన్నది. ఎంత రాష్ట్ర ప్రభుత్వం, పోలీసు ఉన్నతాధికారులు ఎంత భరోసా ఇస్తున్నా కానీ వీళ్ళంటే ఇంకా భయం ఉంది. కాబట్టి వేరే ఎక్కడో గుంటూరులోనో విజయవాడలోనో ఎక్కడో ఒక చోట క్యాంపు లాగా పెట్టి ఈ కంప్లైంట్స్ను కూడా తీసుకోవాలి. ప్రజల దగ్గర నుంచి కంప్లైంట్స్ తీసుకోవాలి. ఎన్నో ల్యాండ్స్ని ఆక్యుపై చేశారు. ఇటువంటి కేసులన్నీ కూడా
చాలా ఉన్నాయి. ఆ కేసులన్నీ కూడా మళ్ళీ కలెక్ట్ చేసి వాటికి సంబంధించిన సాక్ష్యాలు ఆధారాలు సేకరించి వీళ్ళని అంటే ఇప్పుడు జైలుకి వెళ్ళినందుకు చాలా సంతోషపడుతుంది పల్నాడు జిల్లా మొత్తం, వీళ్ళిద్దరూ జైలుకి వెళ్ళినందుకు. దీని మీద కనుక పోలీసులు తగిన చర్యలు తీసుకుంటే, కఠినమైన చర్యలు తీసుకుంటే న్యాయాన్ని కాపాడిన వాళ్ళు అవుతారు. అయితే కనకదుర్గ గారు, వాస్తవానికి కోర్టు ఇది ఇచ్చినటువంటి ఒక ఏదైతే ఉందో లొంగిపోవాలని చెప్పేసి ఈ క్రమంలో ఈ 10 రోజుల పాటు ఎవరు కూడా కనీసం వాళ్ళ గేర్లు కూడా దాటలేదు, కనీసం వచ్చి పలకరించినటువంటి దాఖలా లేదు. ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి పేటీఎం బ్యాచ్ని మీకు పేమెంట్ వేసేసాను మీరు వెళ్ళిపోండి అనగానే మనకి ఇక్కడ చూసుకుంటే యాంకర్ శ్యామల కావచ్చు, లేదా విడుదల రజని అరెస్టులు కావచ్చు, ఇవన్నీ మనం చూస్తూ వస్తున్నాం. ఎవరు కూడా స్పందించకుండా ఈరోజు మాత్రం ఎందుకు స్పందిస్తున్నారంటే ఈరోజు హైలైట్ చేస్తేనే వాళ్ళ సాక్షి టీవీలో కొంచెం వ్యూస్ వస్తాయని చెప్పి. వాస్తవం మనం చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు లైవ్ ఇచ్చినా సరే కనీసం ఒక 300 కూడా ఎవరు చూడనటువంటి పరిస్థితి. 160 సారీ. అయితే ఇలా చూసుకుంటూ వెళ్తే ఏంటి పరిస్థితి? ఎందుకని వీళ్ళు ఒక డ్రామాని క్రియేట్ చేయాలనుకుంటున్నారు? వీళ్ళ డ్రామాని ఖచ్చితంగా ఏదైతే 2019-24 చేసిన తర్వాత డ్రామా ఏదైతే ఉందో 24 ఎవరు నమ్మల, సొంత చెల్లెలే నమ్మలేదు, సొంత ఇంట్లో ఉన్న 4 ఓట్లే పడినటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఇలాంటి డ్రామాలు ఆడడం వల్ల వైసీపీకి ఒరిగేటువంటిది ఏదైనా ఉందా? నిజంగా ఆ రోజుకి ఏదైనా షోకి సంబంధించి వాళ్ళు పూలు చల్లడాలు, లేదంటే మనకు కోర్టు నుంచి వస్తున్నా లేదా జైల్లోకి వెళ్తున్న పూలు చల్లడాలు, ఇవన్నీ కూడా కొంత కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి పోలీస్ శాఖ కూడా కొంత నిఘా పెట్టాల్సిన అవసరం ఉందా లేదా అంటే ఏం చెప్తారు? ఇవాళ డ్రామాలు కొత్తగా చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి, ఆయన పేరే డ్రామారెడ్డి కాబట్టి ఇవాళ కొత్తగా ఆయనకి డ్రామాలు ఎవడు నేర్పించక్కర్లే. కాకపోతే సందర్భాన్ని బట్టి డ్రామాలు ఆడిస్తూ ఉంటాడు. అర్థమైందా మీకు? అంటే డ్రామాలు ఇప్పుడు ఎవరైనా నమ్మే అవకాశం ఉందా? ఎవరు నమ్మరండి. అందుకే కదా అయినా కూడా అయినను పోయి రావాలి హస్తినకు అన్నట్టుగా అయినా ఓ రాయి వేస్తూ ఉంటాడు. అంటే ఇప్పుడు ప్రజల్లో ఎలాగా ఉనికి కోల్పోయాడు ఆయన. ఇవాళ మనకు అన్నీ తెలిసి ఏం జరుగుతున్నాయో. ఇవాళ అంబటి రాంబాబు గారు కూడా ప్రెస్ మీట్ పెట్టి ఎట్లా బాధపడ్డారో పాప జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారని. అంటే ఇవన్నీ కూడా ఒక ప్రాసెస్ అంతే చెప్పాలంటే. వాళ్ళ పేపర్లో రాసిన ఒక్క సెంటెన్స్ చదువుతాను మీకు, ఎందుకంటే ఒక సెంటెన్స్ చదవాలి. టీడీపీ వెల్దుర్తి మండలం గుండ్లపాడుకు చెందిన టీడీపీ నాయకులు సోదరులైన జెవిశెట్టి వెంకటేశ్వర్లు, కోటేశ్వరరావులు మే 24న హత్యకు గురయ్యారు. ఈ కేసులో అక్రమంగా పిన్నెల్లి సోదరులను ఇరికించడంతో కోర్టులో లొంగిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇది ఈ 2 లైన్లు తీసుకెళ్ళి ముందు ఇప్పుడు సుప్రీంకోర్టులో వేయాలి. సాక్షిలో రాసిన పదాలు అక్షరాలు చదివి వినిపిస్తున్నాను. అంటే ఈ కేసులో అక్రమంగా పిన్నెల్లి సోదరులను ఇరికించడంతో కోర్టులో లొంగిపోవాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. ఏమి రాతలయ్యా, ఇదేమి జర్నలిజం అయ్యా, ఇదేమి జర్నలిజం? లోకల్ పోలీసులు నీకు సహకరించబట్టి నువ్వు సుప్రీంకోర్టు దాకా పోయొచ్చావు కదా. సుప్రీంకోర్టు చివాట్లు పెట్టింది కదా. ఏముందో తెలుసా సుప్రీంకోర్టు? క్రిమినల్స్ బయట ఉండడానికి వీళ్ళు లోపల అడిగింది కదా. ఎట్లా తెలిసింది వీళ్ళకి, ఎలా దొరికిందని? కేసు చార్జ్ షీట్ ఫైల్ కూడా వాళ్ళ చేతుల్లో, కేసు డైరీ అది కూడా వాళ్ళ చేతుల్లో దొరికిందంటే ఎలా చూడాలి? అది కాక నిజంగా వాస్తవానికి ఇప్పుడు వీళ్ళు రాస్తున్నది ఏదైతే ఉందో సుప్రీంకోర్టు ఏదైతే విచారణ తప్పుపడుతున్నట్టేగా వీళ్ళు రాసింది. ప్రస్తావించలేదు వాళ్ళు. సుప్రీంకోర్టు వాళ్ళు ఇచ్చినటువంటి ఒక ఆదేశాలు కావచ్చు, విచారణ కావచ్చు తప్పు అని చెప్పి వీళ్ళు చెప్తున్నారు. దీని మీద కూడా కేసు వేయచ్చు, ఖచ్చితంగా వేయచ్చు. ఇప్పుడు ఇది చాలండి. వాళ్ళు ఎలాగా మోసి దాచిపెట్టాలనుకుంటున్నారో ఈ 2 లైన్లో అర్థమవుతుంది. అంటే ఈ కేసుని వాళ్ళు బయట పెట్టుకోవడానికి భయపడుతున్నారు, సిగ్గుపడుతున్నారు. అందుకని ఇవాళ ఇంత డ్రామా. అంటే ఈయన మీరు ఇందాక ఒక మాట అన్నారు, గత 10 రోజుల్లో ఎవరైనా వచ్చి కలిశారా అని. ఎవరు కలుస్తారు? జగన్మోహన్ రెడ్డి వచ్చి కలవాలి, కానీ ఆయన అంత ధైర్యం చేయలేదు ఈసారి. కాదు అంటే 40 లక్షలు ఖర్చు పెట్టుకుని వెళ్ళాడు, హెలికాప్టర్లో ప్రత్యేకంగా వెళ్ళాడు పాపం. నేను అన్నది అది కాదు. ఇప్పుడు తప్పనిసరి పరిస్థితుల్లో రావాలన్నా కూడా ఇప్పుడు మళ్ళీ ఎందుకు నా మీద ఏం కేసు వస్తుందని భయపడి ఉంటాడు. వీళ్ళని కలిస్తే మళ్ళీ సుప్రీంకోర్టు ఏం చావచివాట్లు పెడుతుందో, ఎందుకు వచ్చింది కావాలని భయపడి ఉంటాడు. అయితే వచ్చేవాడు. కథ అక్కడ న్యాయ నిపుణులతో చర్చించాడు ఆయన. కానీ ఇంక ఏ మార్గం లేదు కాబట్టి అన్ని మార్గాలు మూసుకుపోయాక ఇంకా తప్పదని వెళ్తున్నాడు. అయితే ఈ 10 రోజుల్లో ఒక్కళ్ళు కూడా వచ్చి చూడలేదు, చూడరు కూడా. ఇప్పుడు ఇవాళ నిజంగా నన్ను అడిగితే మాచర్లలో ఇవాళ పెద్ద సంబరాలు చేసుకుంటారేమో.
చేసుకున్నారు ఆల్రెడీ చేసుకున్నారు, అన్ని చోట్ల చేసుకున్నారు. కాల్చుంటారు. ఎందుకంటే ఇప్పుడు మీరు తప్పు చేయకపోతే సుప్రీంకోర్టు వరకు వెళ్ళారు కదా, సుప్రీంకోర్టులో మీకు ఊరట రావాలి కదా. సుప్రీంకోర్టు మీరు వెంటనే లొంగిపోండి అంది, కనీసం టైం ఇవ్వనంది. ఇంకా వాళ్ళు అడిగారు కాబట్టి అతని తరఫు లాయర్లు ఇచ్చారు వాళ్ళు, అది కూడా చెప్తూనే ఇచ్చింది సుప్రీంకోర్టు. ఇంకా ఇంతకు మించి ఏం సాక్ష్యం కావాలండి? ఇవాళ ఒక శ్యామలు వచ్చినా, ఒక విడుదల రజని వద్దామనుకున్నా ఎట్లా వస్తారు? దేనికి వస్తారు మీరు? మీ ఉనికి ఇప్పుడంటే పోనీ శ్యామల మీద ఏం కేసులు లేవు, మీరు అన్నట్టుగా పేటీఎం కాబట్టి వచ్చి ఉండదు. ఉన్నాయి శ్యామల మీద కూడా కేసులు ఉన్నాయి. ఆ కర్నూలు యాక్సిడెంట్ కేసులో అడ్డంగా చెప్పింది కదా, నా తెలియదండి వాళ్ళు ఇచ్చారు స్క్రిప్ట్ చదివానని చెప్పి. అంటే అలా కాదు, వ్యక్తిగతంగా బెట్టింగ్ యాప్స్ కేసులు ఉన్నాయి. అంటే నేను అన్నది ఇట్లాగా ఈ అక్రమాలు అవినీతులు ఇది నేను చెప్తున్నా. ఆ రకంగా ఆవిడ ఇరుక్కోలేదు లక్కీగా. కానీ విడుదల రజనీకి కూడా కేసులు ఉన్నాయి. ఇప్పుడు విడుదల రజనీకి వెళ్ళటానికి కూడా మార్గం లేదు. మొన్న వెళ్ళిపోదాం అనుకుంది, రేపల్లో ఎప్పుడైతే వెళ్ళమన్నారో వెళ్ళిపోదాం అని మళ్ళీ మొన్న ఒక స్టేట్మెంట్ ఇచ్చింది ఆవిడ. లేదు నేను చిలకలూరిపేట నుంచే పోటీ చేస్తాను నెక్స్ట్ టైం, ఇదే నా అడ్డా అన్నట్టుగా మాట్లాడింది. అంటే మాట్లాడుకుని ఉంటుంది జగన్మోహన్ రెడ్డి తోటి. అందుకని ఇవాళ పిన్నెలకి సపోర్ట్గా వద్దాం అనుకుంది ఆవిడ. కానీ ఇవాళ ఒక మార్పు ఏం గమనించారంటే మీరు, ఇక్కడ శ్యామల అయితే పోలీసులతో వాగ్వివాదానికి దిగింది, కానీ ఆవిడ చాలా మర్యాదగా బిహేవ్ చేసింది వాళ్ళ పోలీసులతోటి. ఎవరు? విడుదల రజని. మీరు చూసారు లేదో క్లిప్పింగు, మామూలుగా లాస్ట్ టైం బెదిరించింది కదా, వాళ్ళ పిఏని అరెస్ట్ చేయడానికి వచ్చినప్పుడు మీ అంత తేలుస్తాము ఏంటి, మీరు ఎక్కడున్నా కూడా తీసుకొచ్చి మీ పని చెప్తాం అంది కదా. ఇవాళ అలా మాట్లాడలేదు, చాలా మర్యాదగా మాట్లాడింది, సంతకం పెట్టింది, మళ్ళీ ఫోటో తీయించుకుంది వాళ్ళతోటి. అంటే మార్పు చెప్తున్నా, అంటే టెంపరేచర్ తగ్గింది, పార్టీ నుంచి బయటికి రావడానికి టెంపరేచర్ దిగింది. మీరు చెప్పినట్టుగా ఇప్పుడు పార్టీ పరిస్థితి అర్థమైంది. జగన్మోహన్ రెడ్డిగా దిక్కులేదు, ఇంకా నేనంత అనుకుందేమో. ఎలాగైనా ఆవిడే పిలిపించుకుంది, దానికి ఏదో హౌస్ అరెస్ట్ చేస్తున్నట్టుగా రెండో ఫోటో దిగేసిన తర్వాత ఇక్కడ అది కుదరదులేండి. మీరు అన్నట్టుగా అలా కూడా చేసుకోవచ్చు, కానీ ఇక్కడ అది కుదరదు. కానీ ఇవాళ మాత్రం మొత్తం దిగింది ఆవిడకి. ఇవాళ మీరు కావాలంటే ఒకసారి ఆ క్లిప్పింగ్ వేసుకోండి, మీకు తేడా తెలుస్తుంది. సో ఇది వచ్చిన మార్పు. అంటే ఒక పిన్నెల్లి సోదరులు వెళ్ళి లొంగిపోవడంతో ఇవాళ విడుదల రజనీలో మార్పు వచ్చింది. ఇంకా శ్యామలకి ఇంకా వేడి తగ్గలేదు, ఆవిడ కూడా తగ్గుతుంది. ఇంకొకసారి ఒక కేసు పడితే అప్పుడు ఆవిడ కూడా తగ్గుతుంది. జగన్మోహన్ రెడ్డికి ఉన్న నలుగురు కూడా వెనక్కి వెళ్తారు. ఇంకా అంబటి రాంబాబు కూడా కొంచెం తగ్గాలి. ఆయన ఏం మాట్లాడుతున్నాడో ఇంకా ఆయనకు అర్థం కావట్లేదు ఇవాళ ప్రెస్ మీట్ చూస్తే మనకి. కాబట్టి ఏది ఏమైనా ఇవాళ పిన్నెల్లి సోదరులు లొంగిపోవడం అనేది ఇది ఒక న్యాయానికి దక్కిన ఒక ఇది అని చెప్పాలి మనం. ఎందుకంటే అసలు అలాంటి వాళ్ళు లొంగిపోవడం ఏంటి, అంత ఎగిరెగిరిపడి అంతలాగా అసలు మనం చూసాం. మనం అదేదో సినిమాల్లో చూస్తాం చూడండి, అడ్డంగా నరుక్కుంటూ వెళ్ళిపోతూ మాదే రాజ్యం వికటాటహాసాలు చేస్తారు. ఆ టైప్ మనుషులు ఈ రకంగా వచ్చి ఇంకా వేరే దారి లేక లొంగిపోవటం అనేది ఇది నిజంగా న్యాయానికి విజయం అని మనం చెప్పాలి. అయితే సత్యమూర్తి గారు ఫైనల్గా మనం చూసుకుంటే పిన్నెల్లి సోదరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నిజంగా వైసీపీలో ఎంత పెద్ద నేతలు, అంటే ఏ స్థాయి నేతలు అని చెప్పేసి అనుకోవాలంటే నిజంగా వైఎస్ వివేకానందరెడ్డి గారి కన్నా సరే పెద్ద నేతలుగా చూడాలా. ఎందుకంటే వైఎస్ వివేకానందరెడ్డి గారు హత్య గావించినప్పుడు పొద్దునేమో గుండెపోటు అన్నారు, మధ్యాహ్నానికి వచ్చేసి అది గొడ్డలు పెట్టింది, తర్వాత సాయంత్రానికి వచ్చేసి అది నారాసురు రక్త చరిత్ర అయిపోయింది. కానీ ఆయన విషయంలో కూడా జగన్మోహన్ రెడ్డి ఇంత స్పందించలేదే. నిజంగా బీటెక్ రవి గారు కానీ, లేకపోతే ఆదినారాయణ గారు కానీ, లేదంటే చంద్రబాబు నాయుడు గారు కానీ, లేకపోతే లోకేష్ గారు, వీళ్ళందరిపైన అభియోగాలు వచ్చాయి. మరి అలాంటి వచ్చినప్పుడు ఆయన అప్పుడు ఎందుకని ట్వీట్ చేయలేదు? ఎందుకని వివేకానందరెడ్డి గారి కన్నా ఎక్కువ ఇప్పుడు ఎందుకని ఫోకస్ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారికి ఇస్తున్నారంటే ఖచ్చితంగా ఇక్కడ వైఎస్ వివేకానందరెడ్డి గారిలో వీళ్ళ పాత్ర ఉంది కాబట్టి సైలెంట్గా ఉన్నారనుకోవాలా? ఎందుకని పిన్నెల్లికి ఇక్కడ ఎందుకు ఈ వ్యత్యాసం అంటే ఏం చెప్తారు? పిన్నెల్లికి ఇప్పుడు కాదు, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత నుంచి పిన్నెల్లి బ్రదర్స్కి మామూలుగా ఏదైనా జంతువుకు 2 కొమ్ములు ఉంటాయి, వీడికి ఒక్కొక్కడికి 4 కొమ్ములు 5 కొమ్ములు వచ్చినాయి. మంత్రులు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వెళ్తే, ఇతను ఓన్లీ సాధారణమైన ఎమ్మెల్యేనే కదా, ఇతను వెళ్తే మంత్రులు లేచి నిలబడి ఇతనికి స్వాగతం చెప్పేవాళ్ళు. ఇదే విడుదల రజని అప్పుడు వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా కొంతకాలం వెలగబెట్టింది కదా, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వెళ్తే అన్నా 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 అని చెప్పి అతను వెళ్ళిపోయే వరకు, ఛాంబర్ నుంచి వెళ్ళిపోయే వరకు కూడా లేచి నిలబడి ఉన్నది. అతను వెళ్ళిపోయిన తర్వాత అమ్మాయ వెళ్ళిపోయాడు, ఏం గోల ఇదంతా, మనం మంత్రులం అయి ఉండి కూడా
ఈ రౌడీలకి మనం ఊడిగం చేయాల్సి వస్తున్నది అన్న ఫీలింగ్ తోటి విడుదల రజని కూడా కూర్చున్నది. అంటే అటువంటి పరిస్థితులు ఒక్కళ్ళు కాదు, ఏ మంత్రి దగ్గరికి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి దగ్గర వెళ్ళినా ఆ రోజున జగన్మోహన్ రెడ్డి మరి అంత సపోర్ట్ ఇచ్చాడు పిన్నెల్లికి. ఎందుకు ఇచ్చాడు అంటే చూసి నేర్చుకోండి అందరూ. వాళ్ళు చూడు నేరాలు ఎట్ట చేస్తున్నారో, మీకు ఎవరికి చేత కావట్లేదు, సావట్లేదు. అట్లా ఉండాలయా బ్రదర్స్ అంటే, అన్నదమ్ములు అంటే అంత సఖ్యతగా ఉండాలయా. చూడు కలిసి ఎట్ట నేరాలు చేస్తారో. అందుకనే ఐ లైక్ దెమ్, ఐ లవ్ దెమ్ అని చెప్పి ఆ రోజు చెప్పి అందరితో చెప్పాడు. అందుకనే మంత్రులు కూడా చచ్చారు, భయపడి చచ్చిపోయేవాళ్ళు. ఇతన్ని చూస్తే గసగసగస వణికేవాళ్ళు ఈ పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని చూస్తే ఆ రోజున. అంటే జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన విలువ, అంటే ఒక నేరస్తుడికి, కరుడుగట్టిన నేరస్తులకి ఇచ్చే విలువ జగన్మోహన్ రెడ్డి ఇంకెవరికి ఇవ్వడు. ఎందుకు బోరగడ్డ అనిల్ కూడా చెప్పాడు కదా, పిఎస్ఆర్ ఆంజనేయులు తెలుసుగా మీకు, ఆయన సీనియర్ మోస్ట్ ఐపీఎస్ ఆఫీసరు. అఫ్ కోర్స్ ఇప్పుడు కాదనుకోండి, అంటే ఇప్పుడు పదవిలో లేడు. ఆ పిఎస్ఆర్ ఆంజనేయులకి ఎంత గౌరవం ఇస్తాడో నాకు అంతే గౌరవం ఇస్తాడని చెప్పి, అతనికి ఎవరే లాయర్ అయితే పనిచేశాడో నాకు అదే లాయర్ని ఇచ్చాడని చెప్పి, జగన్మోహన్ రెడ్డికి ఏ లాయర్లు అయితే బెయిల్ ఇచ్చారో ఆ లాయర్లే నాకు ఇచ్చారు. పిఎస్ఆర్ ఆంజనేయులకి బోరగడ్డ అనిల్కి ఒకే స్థాయి, ఒకే లాయర్ని పెట్టాడని చెప్పి బోరగడ్డ అనిల్ చెప్తున్నాడు. నాకు తెలియదు ఆ విషయం. చెప్పాడు. అవును, బోరగడ్డ అనిల్ స్పష్టంగా చెబుతున్నాడు, పిఎస్ఆర్ ఆంజనేయులకి నాకు పెద్ద తేడా లేదని చెప్తున్నాడు. అంటే జగన్మోహన్ రెడ్డి దృష్టిలో ఐపీఎస్ ఆఫీసర్ అయిన పిఎస్ఆర్ ఆంజనేయులకి, వింటున్నావా పిఎస్ఆర్ ఆంజనేయులు విను, నీ విలువ జగన్మోహన్ రెడ్డి దగ్గర, నువ్వు ఐపీఎస్ చదివినావు, పెద్ద బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్లో పనిచేసి వచ్చావు, మొత్తం రాష్ట్రంలో అసలు డీజీపీ కావాల్సిన వ్యక్తివి. అటువంటి నీకు బోరగడ్డ అనిల్కి తేడా ఏమి చూపించలా జగన్మోహన్ రెడ్డి. నువ్వు బోరగడ్డ అనిల్ ఒక్కటే. ఈ విషయం బోరగడ్డ అనిల్ సాక్ష్యాలు ఆధారాలతో సహా చెప్తున్నాడు. నిజంగా పిఎస్ఆర్ ఆంజనేయులు గనక ఇప్పుడు నేను చెప్పే మాటలు వినాలని కోరుకుంటున్నా నేను. బహుశా వింటాడు కూడా. సిగ్గుపడాలి, సిగ్గుపడు, అప్రూవర్గా మారిపో, నువ్వు చేసిన నేరాలన్నీ బయటపెట్టు. జగన్మోహన్ రెడ్డి పక్కన ఉండి, నువ్వు ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉండి, అతను ఏమేమి నేరాలు చేశాడో, చేయించాడో మొత్తం అన్ని బయటపెట్టు పిఎస్ఆర్ ఆంజనేయులు. దిస్ ఈస్ ద లాస్ట్ ఆపర్చునిటీ టు యూ. ఇంకేంటి, ఇంక నీకు ఐపీఎస్ ఆఫీసర్ అయి ఉండి నువ్వు అంటే క్రిమినల్స్ని సపోర్ట్ చేసే వ్యక్తికి నువ్వెట్లా సపోర్ట్ చేసావో ప్రజలందరికీ అర్థమైపోయింది. బోరగడ్డ అనిల్ అన్నీ స్పష్టంగా చెప్పేశాడు. రా ఇప్పటికైనా బయటకు వచ్చి జగన్మోహన్ రెడ్డి దగ్గర పనిచేసిన ఐఏఎస్ అధికారి ప్రవీణ్ ప్రకాష్ ఎట్లా అయితే ఒక్కొక్కళ్ళకి క్షమాపణ చెప్పుకుంటూ తిరుగుతున్నాడో, పిఎస్ఆర్ ఆంజనేయులు అతను చేసినట్టు నువ్వు కూడా చేయాలి. బయటికి రా, బయట చెప్పు, నీతోటి ఏమేమి ఘోరాలు చేయించాడు, నీతోటి ఏమేమి నేరాలు చేయించాడు, బయటకు వచ్చి చెప్పు. ఇంకా మీకు వివేకానంద రెడ్డి మర్డర్ కేసు అంటే ఇంకా దాని గురించి ప్రత్యేకంగా ఏం చెప్పక్కర్లేదు. మొత్తం ఆ కేసు మళ్ళీ ఎంక్వైరీ చేస్తున్నారు. తెల్లవారుజామున ఎవడు ఫోన్ చేశాడు అనే వాస్తవం ఇప్పుడు బయటకు వస్తుంది. ఆడెవడో ఇప్పటి వరకు 2 తరాల నేరస్తుల్ని చూసాం, ఇప్పుడు 3వ తరం వాడొచ్చాడు. ఇంకో 3వ తరంలో నేరస్తులు మహానుభావులయ్యా. మీరందరూ తరతరాలుగా నేరాలు చేసుకుంటూ బతుకుతూ ఉన్నారు. ఇప్పుడు 4వ తరం ఇతను ఈ అర్జున్ రెడ్డి అనే అతను 4వ తరం కిందకు వస్తాడు. 4వ తరం కిందకు వస్తాడు. అంటే 4వ తరాన్ని కూడా నేరస్తులుగా చేస్తున్నారయా. మీరు మీ కుటుంబాలు ఉండాలయా ఎందుకంటే అందుకనే వీళ్ళ కోసమే కోర్టులు, చట్టాలు ఇవన్నీ ఉండాల్సింది. 4వ తరాన్ని కూడా, అంటే లాయర్లు బతికిస్తానికి 4వ తరం కూడా, 4వ తరాన్ని కూడా తీసుకొచ్చి నేరాలు చేయిస్తున్నారయ్యా, మర్డర్లు చేయిస్తున్నారు. చాలా సంతోషం.
ఈ నేరాలు మీరు చేస్తూనే ఉండండి, పోలీసులు మిమ్మల్ని పట్టుకుంటూనే ఉంటారు, కోర్టులు మిమ్మల్ని శిక్షిస్తూనే ఉంటాయి, మీరు మాత్రం మారద్దయ్యా. మీరు నేరాలని చేయండి. మారనే కదా ఇవాళ ట్వీట్ చేశాడు. అదే కరెక్ట్ చెప్పారు. నేను మారను, నేను నేరస్తులనే సపోర్ట్ చేస్తాను, నాకు ఆ అర్జున్ రెడ్డి అంటే చాలా లవ్ అన్నట్టే చెప్తున్నాడు ఇప్పుడు.